రైట్ 3 రోజుల పర్యటన నిమిత్తమై కడప జిల్లాలో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం సింహాద్రిపురం వద్ద వైఎస్ఆర్ పార్క్ వద్దకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడికి ఆయన తరచూ చూస్తుంటాం మనం, ఎక్కడ పర్యటిస్తున్నప్పటికీ ఆయన దగ్గరికి నేరుగా కొంతమంది ఇబ్బందులు ఉన్నవాళ్ళు నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు. అప్పటికప్పుడే వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మానవ దృక్పథంతో అక్కడ వచ్చే చంటి పిల్లలు కానీ లేదంటే ఇబ్బందులతో వచ్చే వాళ్ళకి ఇమీడియట్గా అధికారులతో మాట్లాడి వారికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది మొదటిసారి కాదు, తరచూ ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి. ఆయనతో తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలను దగ్గరుండి మాట్లాడుతూ అధికారులతో వాళ్ళ సమస్యను వివరించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల కడప పర్యటనలో భాగంగా రెండవ రోజు ప్రస్తుతం ఆయన సింహాద్రిపురంలో ఉన్నారు. సింహాద్రిపురం వైఎస్ఆర్ పార్క్ అభివృద్ధి అలాగే దాని ప్రారంభోత్సవానికి అక్కడికి చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోడ్డు వెడల్పు అలాగే సుందరీకరణ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ ఉన్నారు. సో నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు అనంతరం ఇవాళ కూడా సింహాద్రిపురంలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. సో అక్కడికి చేరుకున్న అతనికి తన చంటి బిడ్డకున్న ఇబ్బంది గురించి ఇద్దరు మహిళలు నేరుగా ముఖ్యమంత్రి వద్దకే వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకోవటం, వెంటనే అధికారులతో మాట్లాడి వారికి కావాల్సినది ఏంటో చూడమని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఈ దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయని ఎక్కడికి వెళ్ళినా సో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారు, తమ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. చిన్నారులకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించే మనస్తత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఇది అనేక మార్లు ఇది ఆవిష్కృతం అయింది. అదే సీన్ మళ్ళీ ఇక్కడ కూడా చూస్తున్నాం. ఓ చంటి బిడ్డనెత్తుకుని వచ్చిన మహిళలిద్దరితో కూడా మాట్లాడి వెంటనే అధికారిని పిలిచి ఏం కావాలో వెంటనే చూడాలి అంటూ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ముందుకు కదిలారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా కరెస్పాండెంట్ శివారెడ్డి అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శివారెడ్డి, తరచూ కనిపిస్తుంటాయి ఇవి, ఆయన కాన్వాయ్ ఆపి కూడా ఆయన దిగి వెళ్ళి పలకరిస్తూ ఉంటారు. ముఖ్యంగా చంటి బిడ్డల విషయంలో ఆయన ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మహిళలు డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా మరి, ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనే ఒక మానవతా దృక్పథంతో జరుగుతుందంట స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ కష్టంలో ఉండి చెయ్యి ఎత్తినా లేకపోతే కష్టంలో ఉన్నామని ఒక సిగ్నల్ అనేది ఇస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఆపడము, వారి కష్టాన్ని తెలుసుకొని వెంటనే దాన్ని పరిష్కరించే మార్గాన్ని చూస్తున్న వైనం చాలా చోట్ల కనిపించింది. ఇప్పుడు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సింహాద్రిపురంలో చాలా మంది స్థానికులు ప్రజాప్రతినిధులు కలిశారు, వారి కష్టాలను కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే రోడ్ల విస్తరణ ఏదైతే ఇప్పటికే పూర్తయిందో రోడ్ల విస్తరణను పూర్తయిన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ ఉద్యానవనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభించిన దృశ్యాలు కూడా ఇప్పుడు లైవ్ లో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించి ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో దాదాపుగా 36 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఏదైతే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ కావచ్చు, సింహాద్రిపురం మెయిన్ రోడ్స్ ని విస్తరణ కావచ్చు, లేకపోతే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం నూతనంగా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేందుకే సింహాద్రిపురానికి కొద్దిసేపటి కింద చేరుకున్నారు. ఇక్కడ భారీ సంఖ్యలో వచ్చిన ప్రజల్ని అభివాదం చేస్తూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు, పూలమాలలు వేశారు. ఆ తర్వాత నేరుగా వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని లాంఛనంగా ప్రారంభిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మన లైవ్ లో కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక
అభివృద్ధి కార్యక్రమాలని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకి అందుబాటులో తెస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అటు ఏదైతే నిన్న కడప అదేవిధంగా పద్వేలు పులివెందుల నియోజకవర్గాలు పర్యటించారు. ఇవాళ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఉదయం ఇడుపులపై నుంచి బయలుదేరేటప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించారు. అక్కడ ఘనంగా నివాళి అర్పించిన తర్వాత నేరుగా సింహాద్రిపురం చేరుకున్నారు. సింహాద్రిపురంలో 36 కోట్ల రూపాయల వ్యయంతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తున్న విషయాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి వాటిని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పులివెందులో కూడా ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో వాటిని లాంఛనంగా ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న చూసాం. ఎందుకంటే పరిశ్రమ ఏదైతే సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను లాంఛనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించి అక్కడ 2236 మందికి డైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక వైఎస్ఆర్ జిల్లాలోని కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తరాంధ్ర కానీ కోస్తాంధ్ర కానీ రాయలసీమ క్రమంగా అభివృద్ధి చెందేలాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసి ఆ దిశగా అమలు చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పద్వేలు కాన్స్టిట్యూన్సీ గోపవరంలో సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైద్య రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య వైద్యాన్ని ప్రజలకు చాలా ఉపయోగపడేది. ఎవరు కూడా అప్పుల పాలు కాకూడదు. చదువుకోవాలన్నా లేకపోతే ఏదైనా చికిత్స చేయించుకోవాలన్నా అప్పుల పాలు కాకూడదు. వారు సుఖంగా సంతోషంగా ఉండాలి పేదవారని చెప్పి స్పష్టంగా అనుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కడప వాసులకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని తీసుకొచ్చినారు. అలాగే క్యాన్సర్ చికిత్స ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే నిన్న కడపలో ఏదైతే రోడ్ల విస్తరణ చేసి అక్కడ ట్రాఫిక్ కష్టాలకు చెక్కుపెట్టిన వైనాన్ని చూడొచ్చు మనం. కానీ ఇప్పుడు సింహాద్రిపురంలో కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపున అనంతపురం జిల్లా నుంచి కనెక్టివిటీ కానీ లేకపోతే ఇటు పులివెందులకు కనెక్టివిటీ కానీ మధ్యలో సింహాద్రిపురం ఉంటుంది. ఇక్కడ సింహాద్రిపురాన్ని మెయిన్ లైన్ ని ఏదైతే విస్తరణ పనులు పూర్తి చేస్తే ఇక్కడ సాఫీగా వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగింది. ఇకపైన ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఉండే అవకాశాలే ఉండవు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సింహాద్రిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సింహాద్రిపురం మండల కేంద్రంలో ఏదైతే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని ప్రారంభించారు ఆ దృష్టిని కూడా మనం చూస్తూ ఉన్నాం. పార్క్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్క్ ని చూస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పార్క్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏదైతే అభివృద్ధి పనులు పూర్తయ్యో వాటికి సంబంధించి లాంఛనంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ముందుకు వస్తూ ఏదైతే పార్కుని చూస్తూ ఉన్నారు. ఉద్యానవనాన్ని అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా ఇక్కడ తయారు చేసి ఎలాంటి పనులు చేశారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దానిపైన పూర్తి స్థాయిలో ఇక్కడ వీక్షిస్తున్న వాతావరణం అయితే చాలా క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ ఉద్యానవనం ఏదైతే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ గా చెప్తూ ఉన్న సింహాద్రిపురంలో వీటికి సంబంధించి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ యంత్రాంగం ఏర్పాటు చేసి ఒకవైపున పిల్లలకు పెద్దలకు పార్కులోకి వచ్చి హ్యాపీగా సంతోషంగా వినోదాన్ని అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున జంతువుల బొమ్మలు కావచ్చు, లేకపోతే పిల్లల ఆట వస్తువులు కావచ్చు, లేకపోతే పేద తీరేందుకు ఆడుకునేందుకు అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం కానీ లేకపోతే ఉదయం పూట్ల కానీ వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ని ఏర్పాటు చేయడం ఇట్లాంటి వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పార్కు కోసం వైఎస్ఆర్ ఉద్యాన పార్కు కోసం దాదాపుగా 5,500 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అలాగే రోడ్ల వెడల్పుకు సింహాద్రిపురంలో రోడ్ల వెడల్పుకు 11.6 కోట్లను వ్యయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ల వెడల్పు అదేవిధంగా బ్యూటిఫికేషన్
సుందరీకరణ పనులు కూడా ఇందులో భాగంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 3.19 కోట్లతో తహసీల్దార్ కార్యాలయాన్ని అత్యాధునికంగా ఏర్పాటు చేసి నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో పోలీస్ స్టేషన్ ను సింహాద్రిపురంలో ఏర్పాటు చేశారు. 3,16 లక్షల రూపాయల వ్యయంతో ఎంపీటీఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇలాగా మొత్తం ఒక సింహాద్రిపురం మండల కేంద్రంలో దాదాపుగా 36 కోట్ల 3 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీటిని ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తూ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున సంక్షేమ పథకాలను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపున అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అన్ని రహదారులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపున పట్టణాల్లో కావచ్చు, మరోవైపున గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు. కనెక్టివిటీ ఈజీగా ఉండేటట్టుగా రవాణా సదుపాయాలను తెచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి గుంతలు లేకుండా, ఎలాంటి రవాణాకు సంబంధించి ఎలాంటి ఏ ఇబ్బంది లేకుండా రహదారులు అత్యాధునికంగా అత్యద్భుతంగా ఉండేటట్టుగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అందుకే కడపలోనూ రోడ్లు ఆధునీకరించారు. అదేవిధంగా పులివెందుల కాన్స్టిట్యూన్సీలోని సింహాద్రిపురంలోని రోడ్లను విస్తరించి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆధునీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపున పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చూస్తూ కృషి చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ మెమోరియల్ పార్కును లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ పార్కులో అధికారులు ఏర్పాటు చేసిన అన్ని రకాల వస్తువులను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వాటిని క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకి ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు, తర్వాత పార్కులో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడి నుంచి వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు, దానిపైన చాలా స్పష్టంగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పార్కు విషయానికి వస్తే సింహాద్రిపురం పార్కులో ఏదైతే వచ్చి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఫౌంటైన్, అందమైన ఫౌంటైన్ ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లలు బాగా ఆడుకునేటట్టుగా, అదేవిధంగా వాటిలో విజ్ఞానాన్ని పెంపొందించేటట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని వస్తువులను, పరికరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సింహాద్రిపురం మండల కేంద్రంలో పార్కును ప్రారంభించిన తరువాత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు. తహసీల్దార్ కార్యాలయం నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ అత్యాధునిక పద్ధతుల్లో అత్యాధునిక మోడల్ గా నిర్మితమైన ఒక పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సింహాద్రిపురం ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత నేరుగా తన పర్యటన ముగించుకొని ఇడుపుపాయకి వెళ్ళున్నారు. అది రైట్. ఇదివరకు ఇప్పటికీ పోల్చుకుంటే ముఖ చిత్రం ఎలా మారింది సింహాద్రిపురం అని చెప్పొచ్చు శివారెడ్డి. నిజంగా ఇక్కడ పార్క్ నిజంగా వ్యాయామం కానీ లేకపోతే ఉదయాన్నే వాక్ చేయడానికి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా టౌన్స్లో కానీ లేకపోతే 2 టైర్ సిటీస్లో. సో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? అలాగే వినతులు వెల్లువ అక్కడ కనిపిస్తుంది. చాలామంది కూడా వినతులు సమర్పిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఆయన చాలా సానుకూలంగా స్పందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే శారీరక మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఫెసిలిటీస్ ఏదైతే మౌలిక సదుపాయాలు ప్రభుత్వం సైడ్ నుంచి ఉంటేనే వారు కొంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటిని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని మనం ఒకసారి చూస్తే సింహాద్రిపురం ఒక గ్రామీణ ప్రాంతంలో బ్యూటిఫుల్ పార్క్ ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకోవడానికి కావచ్చు, లేకపోతే పెద్దలు కానీ మహిళలు కానీ వచ్చి వాకింగ్ అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడానికి ఇక్కడ అన్ని పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పిల్లల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కొంత జంతువులతో పోలిన నమూనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అందమైన పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. మరోవైపున తనను కలిసి వినతులు విజ్ఞప్తులు చేస్తున్న వారి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వింటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా లైవ్ లో చూడొచ్చు, పులివెందుల కాన్స్టిట్యూన్సీ సింహాద్రిపురం మండల నాయకులు, అదేవిధంగా
స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వారితో ఒకసారి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, సచివాలయ వ్యవస్థ ఏ విధంగా వర్క్ చేస్తుంది, అదే విధంగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఎట్లా ఉన్నాయి దానిపైన స్థానికుల నుంచి అదే విధంగా ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపున సమస్యలు వింటూ ఉన్నారు, సమస్యలను నేరుగా అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉన్నారు. మరోవైపున స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేది, విద్యా వైద్య రంగాల్లో ఎట్లాంటి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి తీసుకోవాల్సిన అవసరం ఏముందని దానిపైన ఆ సదుపాయాలు ఏవేవి కాదు దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున అధికారులు, మరోవైపున స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్న పరిస్థితులు అయితే లేదు, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన విషయాలైతేనే పూర్తి స్థాయిలో చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పులివెందుల కాన్స్టిట్యూన్సీలోని సింహాద్రిపురం మండల కేంద్రంలో 36 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా సింహాద్రిపురం ప్రధాన రహదారిని విస్తరించి ఇక్కడ ఒక హైవేని ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపించింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం తీసుకున్న తర్వాత నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, ఈ మూడింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఏదైతే మనం బాగా అబ్జర్వ్ చేస్తే సంక్షేమ పథకాలు అత్యంత నిష్పక్షపాతంగా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేస్తూ వారికి అందజేస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగానే జిల్లాల్లోనూ, కాన్స్టిట్యూన్సీలోను, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు 3 రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలోని కడప, పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో సెంచరీ ప్లైవుడ్ ఇప్పటికే ప్రారంభించారు. అలాగే కడప నగరంలో సూపర్ స్పెషాలిటీని ప్రారంభించి అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించిన వైనాన్ని కూడా చూసాం. ఇప్పుడు ఈ రోజున పులివెందుల కాన్స్టిట్యూన్సీ సింహాద్రిపురంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ 36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు చేశారు. వైఎస్ఆర్ పార్కును కూడా ప్రారంభించి ఇక్కడ స్వయంగా పార్కుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. హరి రైట్. సో నిన్న ఇవాళ కూడా కంప్లీట్గా ఈ కార్యక్రమాలను బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు కార్యక్రమాల గురించి ఏమన్నా చెప్పగలరా శివారెడ్డి? క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినాయి రేపు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. క్రిస్మస్ ఏదైతే క్రైస్తవుల అత్యంత ముఖ్యమైన పండుగ, అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూనే తాను కూడా స్వయంగా క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. హరి రైట్. ఇవాళ కొంతమంది నాయకులతో మాట్లాడుతూ కొంచెం భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో చాలా కాలం అయింది కలిసి, సో అందుకే సమావేశం ఏర్పాటు చేశాను అంటూ. అంటే సొంత ప్రాంతం, అలాగే చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రాంతం, సో ఏ రకంగా ఉంటుంది, సో నాయకులు ఎలా ఫీల్ అయ్యారు, సో వాళ్ళ స్పందన ఏ రకంగా ఉంది, సో ఎన్నికలు రాబోతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం, ఎలా సమాయత్తం అవుతున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రత్యేకమైన అటాచ్మెంట్ ఈ ఏరియా పైన ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టి పెరిగిన ప్రాంతం పులివెందుల నియోజకవర్గం. ఇక్కడ ప్రాంత ప్రజలు ఆయన ఎంతో ప్రేమిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తారు, ఆయన్ను ప్రత్యేకమైన అభిమానం ఆయన పైన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత బిజీ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, కలవలేకపోవడము, అదేవిధంగా ఏదైతే ఇంటరాక్షన్ అనేది కొంచెం తగ్గిందనే భావన ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు నేరుగా ప్రత్యేకంగా కార్యక్రమం పెట్టుకొని పులివెందుల కాన్స్టిట్యూన్సీ సింహాద్రిపురం రావడం, అదేవిధంగా ఇడుపులపాయకు పోవడము, పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుంచి వారిని కలిసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సొంత కాన్స్టిట్యూన్సీ, సొంత మనుషులు అనుకున్న వారిని ప్రత్యేకంగా కలిసి వారి బాగోగులు, వారి కుటుంబ బాగోగులు, అదేవిధంగా స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
తరువాత రాజకీయ అంశాలపైన కూడా చర్చించవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఈ పులివెందుల కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యేగా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తొందరలోని ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ అంశాలపైన చర్చ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో పూర్తి కొనసాగుతున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇంకా ఏవి చేస్తే బాగుంటుంది అన్న దానిపైన స్థానికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తన అభిమానులు ఇతర ప్రజలతో చర్చిస్తూ ఉన్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, రైట్. అలాగే ఎంపీడీఓ కార్యాలయం అవచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా దీని తర్వాత పాల్గొనబోతున్నారు. ఏదైనా అంటే కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు. అలాగే నిన్న కలెక్టరేట్ని కూడా ఆయన ప్రారంభించారు. సో అటు నుంచి ఇడుపులపై వెళ్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రజలకు నిత్యం సేవలు అందించే ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అత్యంత అందంగా ఉండాలి, అదేవిధంగా బాగుండాలి, అందులో టెక్నాలజీ కూడా బాగుండాలి అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే కడప కలెక్టరేట్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయలతో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం, అక్కడ పూర్తి స్థాయిలో ఒక సుందరీకరణ పనులు కావచ్చు, లేకపోతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యేలా అక్కడ చర్యలు తీసుకున్నారు. అయితే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అదే ఫెసిలిటీస్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఏదైతే సింహాద్రిపురం మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, ఈ మూడింటిని అత్యాధునిక పద్ధతుల్లో వాటిని నిర్మించడం జరిగింది. ఒక మోడల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, మోడల్ ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచబోతున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ను, అదేవిధంగా తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ప్రారంభించబోతున్నారు. వాటి నుంచి ఫంక్షన్ ఏదైతే గ్రామీణ స్థాయి వరకు ఇప్పటికే సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి స్టెప్ లోనూ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు మాక్సిమం సర్వీస్ అందజేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ప్రిపేర్ చేసిన నేపథ్యంలో సర్వీసెస్ ని మరింత పెంచేందుకు ఇట్లాంటి చర్యలు దోహదపడతాయి, ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు దోహదపడతాయని అధికార వర్గాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. అది ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. రైట్. జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు సింహాద్రిపురంలో ఆయన పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న ఆ విషయం చూసుకుంటే పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో సెంచురీ ప్యానెల్ పరిశ్రమ ఉత్పత్తితో పాటుగా పలు అభివృద్ధి పనులకు కూడా నిన్న శ్రీకారం చుట్టిన ఆయన ఇవాళ సింహాద్రిపురంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ పార్క్, వైఎస్ఆర్ ఉద్యానవనం అంటూ ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన పార్క్ను ఆయన ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, అలాగే సమీపంలోనే కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి కూడా ఆయన ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి ఇడుపులపాయ బయలుదేరి వెళ్తారు. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అక్కడే ఆయన ఇడుపులపాయలోనే ఉండే అవకాశం మనకుంది. సో 3 రోజుల పర్యటన నిమిత్తమై పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అలాగే ఇడుపులపాయలో కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాల్లో కూడా పార్టీ నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన అందరినీ తరచూ కలవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ చాలా కాలమైంది మీతో కలిసి మాట్లాడడానికే ఈ సమీక్ష మీటింగ్ని ఏర్పాటు చేశానంటూ కింద భావోద్వేగమైన దృశ్యాలు కూడా ఉదయం ఉన్నాయని మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ పార్క్ నుంచి బయటికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఇవాళ కూడా కొన్ని ప్రభుత్వ భవనాల సముదాయాన్ని కూడా ఆయన ప్రారంభించే నిమిత్తమై ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి వచ్చిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి.
సో ఏ పర్యటనలో ఉన్నా ఇక్కడ ఈ సమస్యలతోటి ముఖ్యంగా చిన్నారులు ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలవడానికి తీసుకొస్తూ ఉంటారు. అదే దృశ్యం ఇక్కడ కూడా మనం చూసాం. ఇంతకుముందే ఓ చంటి బిడ్డని ఎత్తుకుని వచ్చిన ఇద్దరు మహిళలను వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడు వాళ్ళ సమస్యని పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ముందుకు కదిలిన దృశ్యం. అలాగే ఆయన చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఇంకా ఎంతో ఉత్సాహంగా ఆయన చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా. సో వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ మాట్లాడుతూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. క్రిస్మస్ కావడంతో చాలామంది కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడానికి కూడా ముఖ్యమంత్రిని కలవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు చిన్నారులు పెద్దలు అందరూ కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ అభివాదం చెబుతూ ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ పార్క్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన ముందుకు వెళ్తున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవం, అలాగే తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కూడా చేస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.